గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. రేపు 3 మార్చ్ నాడు మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో టాలీ 5.1 మీద మీకు ట్యాక్స్ ప్రాక్టీషనర్గా చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఒక సీనియర్ పొజిషన్లో అకౌంటెంట్గా ఉండాలనుకున్న వాళ్ళకి కానీ మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కంప్లీట్ ప్రాక్టికల్గానే మీకు ట్రైనింగ్ ఉంటుంది. ప్రాక్టికల్గా అంటే ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్. ఎందుకంటే నేను ప్రాక్టీస్లో ఉన్నాను కాబట్టి మీకు కంప్లీట్ క్లయింట్ డాక్యుమెంట్స్ అవైలబిలిటీ ఉంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, కాంపిటీషన్స్, జిఎస్టీ కాంపిటీషన్స్ కానివ్వండి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కాంపిటీషన్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఈజీగా దాన్ని ఆ ట్రైనింగ్ వల్ల మీకు రేపటి రోజున ఇండివిజువల్గా మీరు ఒక ట్యాక్స్ ప్రాక్టీషనర్ కావాలంటే ఈజీగా కావచ్చు. లేకపోతే ట్యాక్స్ ప్రాక్టీస్ చేసేంత ధైర్యం లేదు అనుకుంటే మీరు కొంతకాలం పాటు అకౌంటెంట్గా ఒక మంచి ఆర్గనైజేషన్లో ఫుల్ ప్లెడ్జ్డ్ అకౌంటెంట్గా మీరు అపాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా మనం చదువుకున్న రోజుల్లో ప్రాక్టికాలిటీని మనం అనుభవించలేదు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయిన అకౌంటెన్సీ మీద మనకు ప్రాక్టికల్ అనుభవం రాలేదు. తర్వాత డిగ్రీ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, ఈవెన్ సిఏ చేసినా కూడా మనకి అన్ని రకాల అనుభవాలు దాంట్లో మనం పొందలేకపోయాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు అకౌంటెన్సీలో పరిపూర్ణత అంటే ఎవరు పరిపూర్ణులు కాదు. సంపూర్ణం అనే దానికి అర్థం లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే పూర్తిగా అంటే టెర్మినాలజీ విషయంలో కానీ పట్టు సాధించి తర్వాత ఏది ఏమైపోతుంది. ఎందుకంటే అకౌంటెన్సీ కంప్లీట్ కామన్ సెన్స్ సబ్జెక్ట్ అండి. మనం చూడంగానే మనం దాని గురించి చెప్పగలిగిన సత్తా మనకి కామర్స్లో మాత్రం ఉంటుంది. అది తెలుసుకోగలిగితే మనం ఎటువంటి అకౌంట్ అయినా కంప్లీట్ చేయగలుగుతాం. ఎటువంటి దాన్నైనా మనం ఫైనలైజ్ చేసి మనం ప్రజెంట్ చేయగలుగుతాం. ఇవాళ ట్యాక్స్ ప్రాక్టీషనర్కి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇవాళ హైదరాబాద్లో, ఈవెన్ హైదరాబాద్లో నగరంలోనే 10,000 మందికి వాక్యూమ్ ఉంటుంది. ఎందుకంటే క్లయింట్కి సరిపడి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కానీ ఆడిటర్స్ కానీ లేరు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఫైల్ చేయటం పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే ఆన్లైన్ ఫైలింగ్ కాబట్టి ఫిల్లింగ్ ది బ్లాంక్సే కాబట్టి ఫైల్ చేస్తే కొట్టేస్తే వెళ్ళిపోద్ది. కానీ వెళ్ళిపోవడం సమస్య కాదు. రేపొద్దున ఏ విధమైన పొరపాట్లు దొరికినా, అంటే మీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా కూడా క్లయింట్కి నోటీస్ వస్తుంది. ఇమీడియట్గా రావచ్చు, సంవత్సరం తర్వాత రావచ్చు, 2 సంవత్సరాల తర్వాత రావచ్చు. కానీ దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే పూర్తిగా క్లయింట్ని అవగాహన చేసుకుని ఆయన చెప్పింది మీరు మైండ్కి ఎక్కించుకుని దానికి తగిన కాంపిటీషన్ చేసుకుని రిప్రజెంటేటివ్గా మీరు యాక్ట్ చేస్తారు కాబట్టి మీరే ఆన్సరబుల్ అవుతారు. మీరు ఆన్సర్ చేయకపోయినా ఆయన ఇంకొకరు చూసుకుంటారు. అది క్వశ్చన్ కాదు. ప్రొఫెషనల్గా మీరు నిలదొక్కునే అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి ఖచ్చితంగా టెక్స్ట్ పరంగా సెక్షన్ వైజ్ అన్నీ చదివి కాంపిటీషన్ చేసి కాంపిటీషన్ కూడా పూర్తిగా అర్థవంతంగా తెలుసుకుని, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలకైనా మీరు చేసిన కాంపిటీషన్ మీకు పూర్తిగా అర్థం కావాలి. క్లయింట్ ఎటువంటి క్లయింట్ అయినా, నాలెడ్జ్ ఉన్న క్లయింట్ అయినా, నాలెడ్జ్ లేని క్లయింట్ అయినా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ధోరణి మీకు ఉండాలి. అంటే కంప్లీట్ థియరియాటికల్గా మీరు దాని మీద ఒక పట్టు సాధించగలగాలి. అంటే అకౌంటెన్సీలో పూర్తి పట్టు ఉండాలి. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మీరే ప్రిపేర్ చేస్తారు. అంటే అఫ్కోర్స్ సిస్టమ్ తయారు చేస్తుంది, కానీ సిస్టమ్ తయారు చేయడానికి కావాల్సిన సత్తా, ఎందుకంటే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నేను మాత్రమే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి పూర్తి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తిని. ఎందుకంటే ఎవరు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి కాన్సన్ట్రేషన్ లేదు, విన్నారా? కాబట్టి ఈవెన్ టాలీ వర్క్షాప్ వాళ్ళ దగ్గర కూడా మీరు గ్రూపింగ్ ఇన్ డీటెయిల్డ్గా ఉండదు. ఆ 28 గ్రూపులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ 28 గ్రూపుల యొక్క ఆవశ్యకత ఏంటి, ఎందుకు వచ్చింది, ఏ బిజినెస్కి ఏ గ్రూప్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది ఎక్కడా లేదు. ఖచ్చితంగా నేను దాని గురించి విశదీకరిస్తాను. తర్వాత ఎప్పుడైతే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో మీకు ఒక పట్టు కనుక వస్తుందో ఆటోమేటిక్గా మీరు ఎటువంటి అకౌంటింగ్ అయినా సరే అలవోకగా మీరు కంప్యూట్ చేసి ఫైల్ చేయగలుగుతారు.
రేపొద్దున మీరు మేనేజ్మెంట్కి కానీ, తర్వాత బ్యాంకర్స్కి కానీ, ట్యాక్స్ అథారిటీస్ కానీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. కాబట్టి ఏంటంటే అంత విలువైన ట్రైనింగ్ మా దగ్గర మీకు దొరుకుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే నా పాత వీడియోలు చూసినా కూడా నేను నా టైప్ ఆఫ్ టీచింగ్ అనేది మీకు పూర్తిగా అవగాహనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వస్తుంది. తర్వాత అట్లనే లేదు, మీరు ఒక్కళ్ళు చేయడానికి ఇబ్బంది అయితే ఒక లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఉంటారు మీకు, ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటే ఒకళ్ళు ఎక్స్టర్నల్ ఒకళ్ళు ఇంటర్నల్ ఇంకొక చేసుకుంటే హాయిగా మంచి ప్రాక్టీషనర్స్ అవుతారు. లేదు ఇవంతా నాకు ఆ ధైర్యం లేదు అనుకుంటే ఇలా హైదరాబాద్ ఒక మంచి ప్రాక్టీస్కి మంచి స్థలం. యాక్చువల్గా ఏంటంటే అన్ని ఏరియా వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎవరి పరిచయాలు వాళ్ళకు ఉంటాయి. నెమ్మదిగా టు స్టార్ట్ విత్ కావచ్చు. అట్లనే నాకు ఆ అవకాశం కూడా నాకు లేదు అనుకుంటే ఇది మీరు ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ ఊర్లో స్టార్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ స్టార్ట్ చేసినా మీకు నిజంగా ప్రాక్టీస్ చేసే ఆలోచన కనుక ఉన్నట్టయితే నా సపోర్ట్ ఉంటుంది మీకు. ఖచ్చితంగా ఆ సపోర్ట్ మీరు తీసుకోవచ్చు. కాంపిటీషన్లో ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీరు లోకల్గా అయితే నా ఆఫీస్కి వచ్చే మీరు దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు, వెరిఫై చేయించుకోవచ్చు. నా లోకల్ అయితే మీరు వర్చువల్గానే దాన్ని రెక్టిఫై చేయించుకోవచ్చు. అలాగే సీనియర్ అకౌంటెంట్ పొజిషన్ వచ్చేప్పటికి మీకు అన్ని రకాలుగా ప్రింట్ ఆప్షన్స్ వస్తాయి. తర్వాత జిఎస్టీ ఫైలింగ్, లైవ్ ఫైలింగ్ చూస్తారు మీరు. అలా కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ని ఎలా ఫైనలైజ్ అవుతాయి. తర్వాత మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని దాన్ని ఎలా మనం టైటిల్ని ఎలా జస్టిఫై చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్ యొక్క ఆవశ్యకత ఏంటి, తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, అన్ని పూర్తిగా అవగాహన పూర్వకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది మీకు ఇక్కడ కంప్లీట్. ఎందుకంటే శ్రద్ధ వహిస్తే 2 monthsలో మీరు ఒక సీనియర్ అకౌంటెంట్గా పొజిషన్కి వెళ్ళాలన్నా, లేకపోతే రేపు ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి అనుభవం సంపాదించాలన్నా ఇది సరైన టైం ఇది. తర్వాత రేపటి రోజున మేలోనో జూన్లోనో స్టార్ట్ చేస్తామంటే మీరు అనుకున్న టైం మీకు సాధ్యం కాదు. ఎందుకంటే జూలై నుంచి జూన్ నుంచే మీకు శాలరీస్ ఎంప్లాయీస్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి నెమ్మదిగా స్టార్ట్ విత్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే హాయిగా పార్ట్ టైంలు కూడా కొన్ని వేల పార్ట్ టైంలు హైదరాబాద్లోనే కాదు, ఎవ్రీవేర్ మీరున్న ప్రాంతాల్లో కూడా పార్ట్ టైంలు ఉంటాయి. పార్ట్ టైంలో వాళ్ళు ఉండటం ఏంటంటే అన్ని రకాల అకౌంట్స్కి మీకు మీరు టచ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఇన్కమ్ పరంగా బాగుంటుంది. ఎక్కడా కూడా ఒక చోట మీకు ఎంప్లాయర్ అంటూ ఉండడు. కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. ఏది ఎలా చేస్తే బాగుంటుందని అవగాహన తరగతులు కూడా నేను ఇక్కడ కండక్ట్ చేస్తున్నాను. తర్వాత ఖచ్చితంగా జాబ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి 2-3 ఇంటర్వ్యూస్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ ఉంటుందండి. ఆ ట్రైనింగ్లోనే మీ యొక్క సత్తా కూడా బయటకు వచ్చేస్తుంది. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు దాన్ని అవగాహన చేసుకోవడంలో కానీ, దాన్ని ఇమిడించుకోవడంలో కానీ ఇబ్బంది పడినట్టయితే ఖచ్చితంగా మీకు నేను స్పెషల్ క్లాసుల ద్వారా కూడా దాన్ని కంప్లీట్ చేసి మీకు ఇవ్వగలుగుతాను. కాబట్టి రేపు 3rd March అంటే మండే, అంటే ఈరోజు మండే కదా, నెక్స్ట్ మండే అనుకోండి. నెక్స్ట్ మండే వరకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మీరు ఎక్కడి నుంచో ఉండరు, మీరు గుంటూరులోనో, విజయవాడలోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో ఉన్నారనుకోండి. ఇక్కడికి వచ్చి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏమి లేదు. వర్చువల్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ ఒకేలా ఉంటాయండి. ఖచ్చితంగా ఒకేలా ఉంటాయి. దాంట్లో మీకు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కాకపోతే 2-3 డెమో క్లాసులు కూడా నేను వర్చువల్ క్లాసెస్ కూడా ఇస్తా కావాలంటే. మీరు అప్పుడు ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ జాయిన్ త్రూ వర్చువల్. కాబట్టి ఏంటంటే ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి. కాబట్టి ఏంటంటే అంటే ఇక్కడ ఫేస్ టు ఫేస్, ఆఫ్లైన్ అయితే ఎలా ఉంటుందంటే ఫేస్ టు ఫేస్ ఉంటాం, ఎప్పుడు సమస్య ఎప్పుడు తీరిపోద్ది. తర్వాత ఎక్కువ టైం దీంట్లో గడపడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఆన్లైన్ అయితే మాత్రం వర్చువల్ క్లాసెస్ అయితే ఒక టైం బౌండ్గా ఉంటుంది. కాబట్టి మీ 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 యొక్క అక్కడ మీరు మీ వ్యవహారాన్ని డిస్టర్బ్ కాకుండా, ఫైనాన్షియల్గా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా మీరు అక్కడే కంప్లీట్ చేసుకోవడానికి మాత్రం 100% ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి ఏంటంటే 3rd March నాడు ఇది ఉంటుంది. తర్వాత అన్ని రకాలుగా ప్రింట్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఒక డీటెయిల్ ఒక బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ అవుతాయి. కాబట్టి ట్యాక్స్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకేమో దాదాపు 1 year నేను ప్యాకింగ్ ఇస్తాను. నా ఆఫీస్ మీకు అన్ని రకాలుగా మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ప్రాక్టీస్ చేయాలన్న ఆలోచన అయినా మీరు దాన్ని
స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అభిప్రాయాన్ని పట్టుకోలేదు. ఇవాళ సిఏ డిస్కంటిన్యూడ్ చాలా మంది అంటారు. కాబట్టి ఇది ఒక మంచి ఛాన్స్. ప్రాక్టీస్లో స్టార్ట్ చేశారనుకోండి, రేపు పొద్దున ఆ సిఏ కూడా కంప్లీట్ చేసుకోవడానికి 100% అవకాశం ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది. మీరు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు జాయిన్, యూ కెన్ జాయిన్. టెలిఫోన్ చేసి ఇతర వివరాలు మీరు గురించి దాంట్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ, ఒక ఇన్విటేషన్గా భావించి మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వెరీ గుడ్ డే.